శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూలై నెలలో వివాహం, పెండ్లి చూపులు, నిశ్చయితాంబూలాలకు ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి అంటే వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ 2026 సంవత్సరంలో జూలై నెల జూలై 1 బుధవారం నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి జూలై 31 శుక్రవారం ఆషాఢ బహుళ విద్యా తిథితో అయితే ముగుస్తుందండి. అంటే మనకి ఈ జూలై నెల నిజ జ్యేష్ఠ మాసం మరియు ఆషాఢ మాసాల కలయికతో ఉందండి. జ్యేష్ఠ మాసం శుభమాసమే అండి. కాబట్టి మనం వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అయితే మనకి ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా అయితే మనం పరిగణిస్తాము. శూన్యమాసంలో వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ఏవి కూడా నిర్వహించుకోకూడదండి. అందుకని ఈ నెలలో ముఖ్యంగా ఏ తేదీలు వివాహానికి అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా జూలై 1వ తేదీ బుధవారం. ఈరోజు నిజ జ్యేష్ఠ బహుళ పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉందండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు వివాహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, పెండ్లి చూపులకు వెళ్ళడానికి, నిశ్చయితాంబూలాలకు ఇలా వివాహానికి సంబంధించిన అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈరోజు చాలా అనుకూలంగా అయితే ఉంది. జూలై 2 గురువారం విద్యా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం ఉందండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 3 శుక్రవారం తదియా తిథి శ్రవణ నక్షత్రం ఉంది. ఈరోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, నిశ్చయితాంబూలాలు, పెండ్లి చూపులకు వెళ్ళడానికి రోజు అనుకూలంగా ఉంది. జూలై 4 శనివారం చవితి తిథి ధనిష్ట నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. జూలై 5 ఆదివారం పంచమి తిథి శతభిష నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా మీరు నిర్వహించుకోవచ్చు. జూలై 8 బుధవారం అష్టమి తిథి రేవతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే వివాహం, నిశ్చయితాంబూలాలు, పెండ్లి చూపులకు వెళ్ళడానికి రోజు అనుకూలంగా ఉంది. జూలై 9 గురువారం నవమి తిథి దశమి తిథి 2 తిథుల కలయిక ఉంది. అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా మీరు నిర్వహించుకోవచ్చు. జూలై 1, 2, 3, 4, 5, 8, 9 ఈ తేదీల్లో మాత్రమే మనకి ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలో వివాహానికి శుభముహూర్త తేదీలు అయితే ఉన్నాయండి. జూలై 14వ తేదీ మంగళవారం నుండి మనకి ఈ జ్యేష్ఠ మాసం అయితే ముగుస్తుంది. జూలై 15 నుండి మనకి ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుందండి. కాబట్టి జూలై 15 నుండి 31వ తేదీ వరకు వివాహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు ఏవి కూడా చేసుకోవడానికి శుభముహూర్త తేదీలు అయితే లేవండి. అయితే ఎవరైనా పెండ్లి చూపులు చూసుకోవడానికి అటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రం 15 నుండి 31 వరకు శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. అయితే ఆషాఢ మాసం శూన్యమాసం కదండి, పెండ్లి చూపులు చూసుకోవచ్చా అనుకుంటే చూసుకోవచ్చండి. అయితే మొదటిసారి పెండ్లి చూపులకు వెళ్ళేవారు ఇప్పుడు స్కిప్ చేసేసి తర్వాత ఆ శ్రావణం నుంచి స్టార్ట్ చేసుకోండి. అయితే ఈ జూలై నెలలో పెండ్లి చూపులు చూసుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అని అంటే 17, 18, 20, 24, 27, 29, 30, 31 ఈ తేదీల్లో మాత్రమే పెండ్లి చూపుల కార్యక్రమాలు లాంటివి నిర్వహించుకోవచ్చండి. అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనికండి, ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలో ఎవరైనా వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవాలి అనుకుంటే ముందుగా మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలను అయితే నిర్వహించుకోండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.